నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, రానున్న కాలం అంటే ఇంకా తెల్లవారితే ఏమి జరిగేది కూడా తెలియని పరిస్థితులు ఇప్పుడు ఎదురైనాయి. చూస్తున్నారుగా, ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, చదువుకుని పోని వాళ్ళు అవ్వచ్చు, చక్కగా టచ్ ఫోన్లు ఉంటాయి, చూస్తున్నారుగా. అలాగే నేను చెప్పేది ఏమిటంటే, ఏ పూజ చేసేవాళ్ళు అదే పూజ చేసుకోండి చక్కగా. మేము ముస్లిమ్స్ అంటారు ఖురాన్ నమాజ్ చేసుకోండి అయిపోయింది. కాదండి మేము క్రిస్టియన్స్ అంటారా, చక్కగా ఏ చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి అయిపోద్ది. కాదండి మేము హిందూస్ అంటారా, దుర్గాబాని పూజ చేసుకోవచ్చు, లక్ష్మీ, మీ ఇష్టం. ఏ దేవత అయినా శుభ్రతగా, ఇప్పుడు మన మొహం మీద ఎలాగైతే శుభ్రంగా కడుక్కుంటామో అదేవిధంగా వాళ్ళ పటాలు కడిగి లేదా విగ్రహాలు కడుక్కొని బొట్టు పెట్టి, ఒక పువ్వు, ఏ పువ్వు అయినా పర్వాలేదు, ఇదిగోండి ఈ చిన్న పువ్వు అయినా పర్వాలా, ఏదైనా సరే చిన్న పువ్వు అయినా ఏదైనా పువ్వే, పుష్పమే. అలాగే చూసారా ఈ పుష్పం ఎంత చిన్నగా ఉందో, ఈ పువ్వు అయినా చాలు భగవంతుడికి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ కుటుంబాలు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, పాడి పంటలతో ఉండాలి అంటే భగవంతుని స్మరించండి, గుడులకు వెళ్ళండి. వెళ్ళంగానే సరికాదు. 9 ప్రదర్శనాలా, 21 ప్రదర్శనమా, 108, 11, 9, ఏదో 21, ఏదో చేసుకోండి. చేసుకొని ఒక టెంకాయ శుభ్రంగా కడుక్కొని ఆ పూజారి గారికి తీసుకెళ్ళిస్తే ఆయన టెంకాయ కొట్టి ఆయన, అంతేగాని కాయ కొనుక్కొని తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తే కాదు, కడగాలి. అర్థమైందా? ఒక చిటికెడు పసుపు తీసుకొని మనం కడిగేసి కాయ శుభ్రంగా తీసుకెళ్తే శుభ్రంగా చేస్తాం. మనం కంచం కానీ పళ్ళెం కడుక్కొని తింటామే అంతే. భగవంతుడికి చూస్తున్నాను, ఇన్ని కళ్ళతో చూస్తున్నాను ఎంతోమందిని, కొనుక్కోవడం తీసుకెళ్ళిపోవడం కాయ, అలా చేయకూడదు. అలాగే మీ కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య ఉన్నా, రోగపీడలతో ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతూ ఉంటారు చాలామంది, అలాంటి వాళ్ళలో కూడా నేను ఇక్కడ నిలబెట్టాను. ఎంతోమంది కాపురాలు హ్యాపీగా, ఆనందంగా, ఉల్లాసంగా హ్యాపీ అయిపోయారు. చక్కగా పని అయిపోవడం. నాకు వెంకటేశ్వర స్వామికి ఎన్ని పంగనామాలండి? 3 పంగనామాలు. నాకు కూడా 3 పంగనామాలు పెట్టి డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. పోతే పోయారులే, వాళ్ళు శుభ్రంగా ఉంటే చాలు నాకు. అదే ఆ తల్లి ఇచ్చింది, ఆ తండ్రి చూపిస్తాడు దారి. అలాగే నేను దేవతను నమ్ముకున్నాను కాబట్టి, ఆ భగవంతుని నమ్ముకున్నాను కాబట్టి, నేను మీరు అనొచ్చు ఆ తల్లి, నాకు ఆ తల్లి వరం, ఆ నాయన వరమే, నేను ఎంతవరకు చేస్తాను. అర్థమైందా? కొంతకాలము ఒక 5-6 నెలల దాకా, 7 నెలల దాకా నరసింహస్వామి సేవ చేశాను. వెళ్ళేవాడిని, చక్కగా కాస్త నీళ్లు కొట్టేసి ఏదో చేసి వచ్చేవాడిని. చుట్టూ అభిషేకం చేస్తానికి కలిసి తిరిగేవాడిని. నాకు ఎవరు పిలిపించుకొని చేయించుకుంటారో చెప్పలేం కదా, మళ్ళీ ఆగిపోయాను. అట్లాగే మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పైన గాలి, చెడు, ధూళి, పేడ ఎలాంటి అయినా ఉండి రోగపీడతో బాధపడుతున్న వారు నాకు ఫోన్ చేయండి, చేస్తాను. చాలామంది అడుగుతున్నారండి, ఏమండి మీరు బాగు చేసిన ఒకసారి మాకు వాళ్ళ ఫోన్ కలపమని. అలా కలపను, మీరు డైరెక్ట్గా ఇక్కడికి రండి, నేనే తీసుకెళ్తా. ఫోన్ ఎందుకు? ఫోన్ వేస్ట్ కదా, వాళ్ళకి నేను డబ్బులు చెప్పించినట్టు ఉంటుంది. వద్దు, ఇక్కడికి రండి, తీసుకెళ్తాను చక్కగా. అలాగే ఒకటండి, ఎవరి భగవంతుడు వాళ్ళకే గొప్ప అని కాదు నేను చెప్పేది. భగవంతుడు ఎన్ని రూపాలు ఉంటాడో మనకే తెలియదు. చూసారా, విచిత్ర రూపాలతో ఉంటారు భగవంతులు. ఒక్కో రోజు ముందు అదే చెప్పండి. అలాగే మనకి 4 రూపాయలు కనపడంగానే చూసుకుపోతాయి. అంటే ఏంటో తెలుసా? అహంకారం కాదు అది. చెయ్యొచ్చులే, పూజ తర్వాత చేసుకుందాం అని వెనకబెడుతున్నారు. అలా చేయమాకండి ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరికి నేను దండం పెట్టను, బతిలాడుతున్నాను, జాగ్రత్త అయ్యా. మీ తాత, మీ బామ్మ ఉన్నారా? నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి ఒక్కసారి. ఏం చెప్తారా మీకు? మీ నాన్నగారికైనా ఏముండాయా బాబు? అమ్మ తల్లి, నువ్వు ఆ ఇంటికి కోలం అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, మీ మామకు, మీ తాతగారికి ఇవ్వండి. నేను చెప్పేది ఎలా ఉంటుందో దండం పెడతారు నా వీడియో, తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం భగవతే నమ తల్లి నమః. నమ తల్లికి జై, నాగమ్మ తల్లి నమః. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఎలాంటి చెడు దుష్టపీడ లేకుండా చూడమ్మ తల్లి మగాకి జై.
అమ్మ తల్లికి జై మమగన్నమ్మ తల్లికి జై ఓం తల్లి మాతాకి జై అమ్మ తల్లి జై మాతాకి జై మమగన్నమ్మ తల్లికి జై ఓం నమో తల్లి నమః ఓం నమో తల్లి నమః ఓం తల్లి మాతాకి జై ఓం నాగమ్మ తల్లి నమః ఓం మూడు శిరసుల నాగమయ్యకి జై నా తల్లి నాగుకి జై నా తల్లి నాగమ్మకి భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా పచ్చగా వెయ్యేళ్ళు ఆనందం ఉండాలమ్మ తల్లి మాతాకి జై అమ్మ నాగమ్మ తల్లికి జై మమగన్నమ్మ తల్లికి జై తల్లి జై మాత ఓం నమో నాగేంద్రీ నమః జై నాగమ్మ తల్లి నమః ఓం నమో నాగేంద్రాయ జై తల్లి జై మాత ఓం భగవతే నమః నాగమ్మ తల్లి నమః జై నాగమ్మ తల్లి జై మాత